శృంగార సామర్థ్యం గురించి చేస్తున్న వీడియోల్లో సిరీస్లో భాగంగా ఇప్పుడు మీకు చెప్తున్న సమస్య ఏంటంటే, భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు, వీళ్ళు వాటిని ఎలా అధిగమించాలి, దీనికి ఆయుర్వేదంలో ఏమన్నా సమస్యలు ఉంటే పరిష్కారాలు ఉన్నాయా అని చెప్తాను. భార్యాభర్తలు ఇవాళ మనం కొత్తగా వీళ్ళకి ఏమైనా నేర్పించాలి అని ఈ రోజులు లేదు. ఎందుకంటే ఫోన్ సైట్లు అన్నీ ఎదురుగా అందుబాటులో ఉంటున్నాయి. వాళ్ళ సెక్స్ నాలెడ్జ్ అనేది కూడా ఫోన్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడుకోవడం ద్వారా చాలా పెరిగింది కాబట్టి వీళ్ళకి సమస్యలు అనేవి రావు. కాకపోతే ఒక సమస్య ఏమొస్తుందంటే, వీళ్ళు అతిగా ఊహించుకొని ఫోన్ సైట్లు చూడటం వల్ల వీళ్ళు చెప్పిన గొప్పలు విని ఇంతసేపు అరగంటగా చేశారు, ఇట్లాంటి పిచ్చి సమస్యలు వాళ్ళు అంటే పిచ్చి పిచ్చిగా ఏవో చెప్పుకుంటుంటారు ఫ్రెండ్ సర్కిల్లో. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ నైట్కి వెళ్ళి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి ఫెయిల్ అయిపోయాము, లేకపోతే మాకు తృప్తి లేదని బాధపడుతూ ఉంటారు. వాస్తవంగా ప్రాక్టికల్గా మనకి ఏదైతే ఉంటుందో అది ఎప్పుడైనా సరే నిరాశపరచదు. పోర్న్ సైట్లో చూసి ఆ సైజులు కావాలని కోరుకుంటే అక్కడ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయిపోవచ్చు. కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకున్న శారీరక నిర్మాణం ప్రకారం వాళ్ళ ఆనందం ఎలా పొందాలనేది వాళ్ళు చూసుకోవాలి తప్పితే పోర్న్ సైట్స్లో చూసి ఆ సైజులు, ఆ టైప్ ఆఫ్ యాక్ట్, అలాగే ఎక్కువసేపు చేసుకున్నారు, గంటలు చేశారు, ఇలాంటివన్నీ కూడా అపోహలకు గురైపోయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చాలామందికి ఫస్ట్ నైట్లో అసంతృప్తి అనేది కలుగుతున్న కారణం కూడా ఇదే. కాబట్టి ప్రాక్టికల్గా ఉండండి. ఇలాంటి పోర్న్ సైట్స్ కానివ్వండి, చెప్పుడు మాటలు కానీ వినొద్దు. యాక్చువల్గా మీ సైజెస్ ఎలా ఉన్నాయో, మీ బాడీ ఎలా ఉందో దాన్ని బట్టి మీరు శృంగారానికి కావాల్సిన భంగిమల్ని ఎంచుకొని ఆ భంగిమల ద్వారా మీరు ఆనందాన్ని పొందండి. చాలామంది అంటే ఇవాళ ఉన్న సమాజంలో కన్నెపొర అనేది చాలామందికి ఉండట్లేదు లేడీస్లో. ఎందుకంటే బైక్స్ నడుపుతున్నారు, సైకిళ్ళు దొక్కుతున్నారు, అలాగే బస్సుల్లో ఎక్కి దిగడము, ఇట్లాంటి అపార్ట్మెంట్లు ఎక్కి దిగడం, ఇలాంటివన్నీ ఉండటం వల్ల కన్నెపొర అనేది స్త్రీలలో ఈరోజు కనిపించట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు తప్పుడు మనుషులుగా భావించకూడదు. ఇలాంటి నడకలు కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల వస్తుంది కాబట్టి అది అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, కొంతమందికి కన్నెపొర అనేది చాలా మందంగా పుడతారు. వాళ్ళు పుట్టకలోనే అలాగా వాళ్ళకి మందంగా ఉంటుంది. జెనెటికల్గా కూడా వాళ్ళ మందమైన కన్నెపొర కలిగి ఉండటం వల్ల వాళ్ళకి అంగప్రవేశం సరిగా జరగదు. అదొక సమస్య. ఇంకొక సమస్య ఏంటంటే, అసలు అంగప్రవేశం అంటే కన్నెపొర పలచగా ఉన్నా కూడా అంగప్రవేశం చేసేవాడికి అంగం పూర్తిగా స్తంభించకపోయి పెడుతూ ఉన్నప్పుడు, ప్రవేశానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది మెత్తబడటం వల్ల, పూర్తి స్థాయిలో అంగస్తంభనం ఉండి గట్టిగా లేకపోవడం వల్ల అంగప్రవేశం పూర్తిగా జరగదు. ఆ కన్నెపొర దగ్గరకు వచ్చి దాన్ని చీల్చలేక, అది మెత్తగా ఉండటం వల్ల చీల్చలేక అది కూడా వంగిపోతూ ఉంటుంది. ఈ రెండు సమస్యల వల్ల అంగప్రవేశానికి చాలా సమస్యలు ఉంటాయి. ఇంకొక మూడో సమస్య ఏంటంటే, స్త్రీలలో ఫ్రిజిడిటీ అనే ఒక సమస్య ఉంటుంది. అంటే వీళ్ళకి శృంగారం అంటే ఇష్టం లేకపోవడం, లేదా ఆ వ్యక్తి మీద ఇష్టం లేకపోవడం, లేదా వాళ్ళకి ఏంటంటే ఒక భయం ఉంటుంది. ఇది జరుగుతుంది, ఫస్ట్ టైం నాకు ఇట్లా జరుగుతుంది, ఏమవుతుందో ఏందో అని ఒక భయాలు ఉంటాయి, కొన్ని అపోహలు. ఇదివరకు రోజుల్లో ఏంటంటే బామ్మలు, మేనత్తలు, అలాగే మగపిల్లలకి మేనమామలు, పెద్దవాళ్ళు గైడెన్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ గైడెన్స్లు ఏం లేవు. ఫోన్లో చూసుకొని అదే నిజం అనుకుంటున్నారు, అదే ఆ టైప్గానే చేయాలనుకుంటున్నారు. ప్రయత్నంలో కొన్ని ప్రాక్టికల్గా సాధ్యం కాదు కాబట్టి ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు ఆ రోజుల్లోనే చాలా నీట్గా ఉండేది. అయితే భయపడకుండా అబ్బాయి పూర్తి స్థాయి అంగస్తంభన వచ్చిన తర్వాతే ప్రవేశానికి ప్రయత్నం చేయాలి. అలాగే అమ్మాయి కూడా భయాన్ని తగ్గించుకునే విధంగా అమ్మాయిని కూడా ఫోర్ప్లేతో సిద్ధం చేసుకోవాలి. అమ్మాయి కూడా ఇష్టపూర్వకంగా అతనితో కలయిక చేసినప్పుడే తనకి కూడా అంగప్రవేశానికి తగ్గట్టుగా యోని వెడల్పు అవుతుంది. ఇవన్నీ చూసుకొని ఒకరికొకళ్ళు అవగాహన కల్పించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకుంటూ, ఒకరికొకళ్ళు అభిమానాన్ని చూపించుకుంటే ఈ సమస్య తొలగిపోతుంది. స్త్రీలలో కామవాంఛ కలిగినప్పుడు వాళ్ళ ప్రవర్తన వేరేగా ఉంటుంది. వాళ్ళు ప్రేమ ఎక్కువగా కురిపిస్తూ ఉంటారు, మాటల్లో కూడా ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. అలాగే టచ్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న విషయాలకి, అవసరం లేని వాటికి కూడా సరదాగా టచ్ చేస్తూ నవ్వుతూ తుల్లుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలలో కామవాంఛ కలిగిందనేది అట్లా గమనించవచ్చు. అలాగే మామూలుగా కాకుండా మంచం మీద పడుకొని ఉన్న టైంలో కూడా వాళ్ళ దగ్గర ఈ వాటేసుకొని పడుకోవటం, ఇట్లాంటి చర్యలు మనకు అర్థమవుతుంది. తనకి మూడ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి మగవాడు కూడా దాన్ని గమనించుకొని, తనకి మూడ్ లేకపోయినా తను కూడా కొంచెం సిద్ధం అవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు మగవాడికి మూడ్ వచ్చినప్పుడే
ఆడవాళ్ళు దగ్గరికి రావాలి, వాళ్ళు చేయించుకోవాలి అనేది కాదు. వాళ్ళకి కూడా ఒక టైంలో వాళ్ళకి కూడా కలుగుతుంది, మనకు కలగని టైంలో, మగవాళ్ళకి కలగని టైంలో. కాబట్టి ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని, గమనించుకొని, ఒకళ్ళకొకళ్ళకి శృంగారం మీద ఇంట్రెస్ట్ కలిగింది, శృంగారానికి సిద్ధమవుతున్నారనే సూచనలు కొన్ని గమనించుకుంటే, మీకు రోజువారీ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఒక ఇంట్లోనే కొన్ని చర్యల వల్ల అర్థమవుతుంది. అది అర్థం చేసుకొని శృంగారంలో పాల్గొని ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకొని టైంకి మూడొచ్చిన టైంలోనే ఇట్లా ఇద్దరు ఒకరికొకరు సిద్ధమై కోఆపరేట్ చేసుకోవడం వల్ల అన్యోన్యత కూడా పెరుగుతుంది. అలాగే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న పొరపచ్చలన్నీ తొలగిపోయి సంసారం కూడా ఏ ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. శృంగారం రోజుకి ఇన్నిసార్లు చేయాలి అని ఏ రూలు లేదండి. ఓపిక ఉంటే 10 సార్లు చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఏదన్నా టెన్షన్స్ ఇంకేదో సంథింగ్ ఉన్నా కూడా 1-2 సార్లు. ఎక్కువసేపు చేయాలి, బాగా ఎంత సంతృప్తి పొందాము అనేదే చూసుకోవాలి. కానీ నేను ఇవాళ 10 రౌండ్లు వేసాను, లేకపోతే 5 రౌండ్లు వేసాను అని ఇది మనం కబడ్డీ ఆడలేదు, లేకపోతే స్పోర్ట్స్ ఆడలేదు. ఒకళ్ళకొకళ్ళు ఇద్దరూ ఆనందం పొందుతూ ఒక్కసారి చేసినా కూడా బాగా పూర్తి స్థాయి క్లైమాక్స్లోకి వెళ్ళిపోయే విధంగా ఫోర్ ప్లే చేసుకొని, తర్వాత సెక్స్లో కూడా హడావిడి లేకుండా, శ్రీకృష్ణకలనం అవ్వకుండా జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపించుకుంటూ ఎక్కువసేపు చేసుకోగలిగితే ఒక్కసారి చేసినా కూడా రిలాక్స్ అయిపోతుంది, చాలు ఇంత హ్యాపీగా ఉందని అనిపిస్తుంది. అంతేగాని కౌంటింగ్ అనేది పెట్టుకోవద్దు. కౌంటింగ్ అనే టెన్షన్లో ఉండి తొందరగా లీక్ చేసేసుకొని ఆత్రం పడిపోయి ఎక్కువసార్లు చేశాననే బిల్డప్ కూడా అవసరం లేదు. ఒక్కసారి చేసినా కూడా ఇద్దరు తృప్తి పడితే చాలు. శారీరక బలాన్ని బట్టి, అంటే వీర్యం పడిపోయింది, మళ్ళీ రెండో రౌండ్కి రెడీ అవ్వాలి, రెండోసారి చేయడానికి సిద్ధం అవ్వాలి అంటే శారీరకంగా బలం అనేది సపోర్ట్ చేయాలి. అలాగే ఎదురుగా ఉన్న పార్ట్నర్ సపోర్ట్ చేసేదాన్ని బట్టి కూడా తొందరగా రెండోసారి రెడీ అవుతారు. ముఖ్యంగా బలం అనేది శారీరకంగా బాగా ఉండాలి. అలాగే శరీరంలో అంగానికి రక్త ప్రసరణ బాగా జరగాలి. ఇవన్నీ జరగాలంటే మానసికంగా ప్రశాంతంగా ఉండాలి, శరీరంలో కూడా కావాల్సిన బలాన్ని కలిగి ఉండాలి. ఆ బలం అనేది మంచి ఆహారం తీసుకోవడం ద్వారా వస్తుంది. అలాగే ఆయుర్వేదంలో ఉన్న వనమూలికలు తీసుకోవడం వల్ల, ఆ చూర్ణాలు తీసుకొని పాలు తాగుతూ ఉంటే 2 పూట్ల, ఇప్పుడు చూడండి అశ్వగంధ, శతావరి, ముస్లి, కౌంచి బీజాలు, శిలాజిత్తు, అబ్బరక భస్మం, ఇలాంటివి, విదారికంద, ఇలాంటి భస్మాలు తీసుకోవడం వల్ల, అలాగే ఇలాంటి మూలికలు తీసుకోవడం వల్ల శరీరంలో బలం బాగా పెరుగుతుంది. నరాల్లో శక్తి ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా శృంగారానికి అంగం సిద్ధమవుతుంది, అంగస్తంభన బాగా జరుగుతుంది. శృంగారంలో ఎక్కువసేపు పాల్గొనాలి అనేది సమాజంలో ప్రతి మగవాడికి ఉంటుంది. 2 నిమిషాలకి అయిపోతుంది, 6 నిమిషానికి అయిపోతుంది అని లేడీస్ కూడా కంప్లైంట్లు చెప్తుంటారు నాకు. కాబట్టి ఇద్దరు కోఆపరేటివ్గా ఉండటం అనేది ఒకటి ముఖ్యమైన పాయింట్. రెండోది, మగవాడికి యాంగ్జైటీ ఎక్కువగా ఉండకూడదు. బాగా యాంగ్జైటీ అయిపోయి హడావిడిగా కొట్టేసేసి 1 నిమిషంలో కార్ చేసుకుంటే అమ్మాయి పరిస్థితి ఏంటి? అమ్మాయికి కూడా ఎక్కువసేపు చేయించుకుంటేనే ఆనందం కలుగుతుంది. కాబట్టి ఎక్కువసేపు చెయ్యాలి మగవాడు, నా సెక్స్ పార్ట్నరు, నా భర్త లేతే కోరుకుంటారు. అలా చేయకుండా తొందరగా కార్ చేసుకొని అబ్బాయి పక్కకు తొలగిపోతే అమ్మాయి చాలా బాధపడుతూ ఉంటుంది, తెల్లారులు నిద్ర కూడా పట్టకుండా బాధపడుతూ ఉంటుంది. కాబట్టి అబ్బాయి ఏం చేయాలంటే, ఇదంతా అబ్బాయి చేతిలోనే ఉంటుంది, మగవాళ్ళ చేతిలోనే ఉంటుంది. తొందరపడకుండా, ఆత్రంగా ఆవేశపడి చిమ్మేయకుండా నిదానంగా, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్ అన్నట్లుగా నిదానంగా చేస్తూ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ, కారుతుంది, లీక్ అయిపోతుంది అనుకునే టైంలో కొద్దిగా మైండ్ డైవర్ట్ చేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ మళ్ళీ స్లో అయిపోయి ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేసుకొని మళ్ళీ చేసుకుంటూ ఉంటే, ఈ విధంగా ఆపుకుంటూ మళ్ళీ రెడీ చేసుకుంటూ ఒక 30 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటూ ఉంటే ఒకసారిలో లీక్ అయిపోయే వీర్యం ఒక 2 నిమిషాల్లో పోయేది 10 నిమిషాల వరకు పోకుండా జాగ్రత్తగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయాలంటే మానసికంగా నేను చెప్పినట్టు చేస్తూ, శరీరంలో కూడా బలం బాగా ఉండాలంటే మూలికలు, ఆహార నియమాలు పాటిస్తే ఆ అంగం కూడా గట్టిగానే ఉంటుంది. 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చినా కూడా అది గట్టిగానే ఉంటుంది. కాబట్టి అప్పుడు లీక్ అవ్వకుండా చూసుకొని ఎక్కువసేపు చేయడానికి అవకాశం ఉంది. సమాజంలో ఇప్పుడున్న చెడు జరుగుతుంది ఏంటంటే, అక్రమ సంబంధాల వల్ల చాలా నేరాలు పెరుగుతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి, చాలామంది విడాకుల దాకా వెళ్తున్నారు. ఈ అక్రమ సంబంధాలు ఎందుకు వస్తాయి అనేది మనం కనుక చూస్తే, మగవాళ్లలో ఈ టెన్షన్స్ వల్ల, సంపాదన గురించి, కుటుంబాన్ని పోషించడం గురించి, బయట ఉండే ఆఫీస్ టెన్షన్స్ వల్ల, అలాగే టైంకి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్ల శృంగార సామర్థ్యం అనేది, ఇంకోటి పొల్యూటెడ్ ఫుడ్, నీళ్ళల్లో మంచినీళ్ళు కూడా ఆఖరికి మినరల్ వాటర్ తాగుతున్నారు, అందులో కూడా కెమికల్స్ ఉంటాయి. అలాగే ఫుడ్లో కెమికల్స్, ఎయిర్ పొల్యూషను,
ఈ కాలుష్యాల వల్ల శరీరం అంతా కూడా బలహీనపడిపోయి మగవాడు ఇంటికి వచ్చేసరికి అలసిపోయి పడుకునే పరిస్థితిగా ఉంది. ఒకవేళ ఏదన్నా చేద్దామని పూనుకున్నా కూడా టెంపరీగా కాసేపు జస్ట్ అట్లా 1 నిమిషం ఏదో 6 నిమిషం చేసేసి అయిపోయింది అని అనేసి పక్క తిరిగి పడుకునే పరిస్థితిగా ఉంటుంది. ఇలాంటి అన్నిటి కారణాలు మనం తీసేయాలంటే ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి. అలాగే ఆహార నియమాలు కూడా మనం చూసుకోవాలి. మనం బయట ఏం తింటున్నాం అనేది కూడా గమనించుకోవాలి. అలాగే మందు, సిగరెట్ ఇట్లాంటి గుట్కాలు లాంటి చెడు అలవాట్లు ఉంటే మానుకోండి. ఇవన్నీ నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయి. స్త్రీలని ఎక్కువసేపు సుఖపెట్టకపోతే ఇంట్లో కొంచెం చిన్న చిన్న గొడవలు అవుతాయి. వాళ్ళకి మానసికంగా అసంతృప్తి ఉంటుంది. కొంతమంది భార్యలు గయ్యాళిగా తయారవడానికి మొదటి కారణం శృంగారపరంగా వాళ్ళకి సంతృప్తి కలగకపోవడమే. అదే వాళ్ళు సంతృప్తిగా ఉంటే పొద్దున్నే ప్రశాంతంగా నిద్రలేస్తారు, ఇంట్లో అన్నీ ప్రశాంతంగా చూసుకుంటారు, చిరాకు అనేది ఏర్పడకుండా ఉంటుంది. అలాగే లేడీస్ కూడా మగవాళ్ళని కూడా కొంచెం గమనించుకుంటూ పోవాలి. తను అలసిపోయి వచ్చినప్పుడు కాస్త రిలాక్స్ చేస్తే ఆ టైంలో సాయంత్రం పూట చేయలేకపోయినా తెల్లవారుజామున 3-4 గంటప్పుడు రెడీ అవుతుంటారు. దూరంగా పడుకోకండి. అలిగి దూరంగా పడుకుంటే ఆ దూరం అలానే ఉంటుంది. ఎంత కోపాలు వచ్చి ఎంత అరుచుకున్నా ఒకే బెడ్ మీద పడుకోండి. పిల్లలు ఉంటే చిన్న ఇంకో బెడ్ మీద పడుకోబెట్టండి వేరేగా. మీరు దగ్గరగానే పడుకోండి. నిద్రలో ఆటోమేటిక్గా ఈ అలకలు కోపాలన్నీ సర్దుకొని శారీరకంగా ఇద్దరికి టచ్ అవ్వటం వల్ల దగ్గర అవుతారు. అలాగే తెల్లవారుజామున 3ంటికి చాలామందికి మెలకు వస్తుంది. ఆ టైంలో శృంగారం చాలా హ్యాపీగా ఉంటుంది. దానికి అలవాటు పడిన వాళ్ళు గొడవలు పట్టడం అనేది తగ్గిపోతుంది. అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి కలగదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.